వెల్కమ్ టు నమిత న్యూస్. మదనపల్లిలో ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకొని షాజహాన్ బాషా ఆధ్వర్యంలో భారీ కేక్ను కట్ చేసి ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మహనీయుడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు మదనపల్లి పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అన్నా చూడండి అన్న, చేయబెట్టదన్నా. చిన్నోళ్ళు పక్కకి రానిపా. చేయలు అడ్డం పెట్టదని దయచేసి. రాష్ట్రానికి మార్గదర్శి, ఉమ్మడి రాష్ట్ర తెలుగు ప్రజల దిక్సూచి, ఉమ్మడి రాష్ట్ర తెలుగు ప్రజల మనస్సు దోచుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో పేదల కోసం నేను పార్టీ పెట్టాలా, పేదలకు అంకితం చేయాలా పరిపాలన, ఆ రోజున్న 6 కోట్ల ఆంధ్రులకు పూర్తిగా ఆదుకోవాలని చెప్పి నినాదం ఇస్తూ ముందుకు నడిచి ఈ రాష్ట్రానికి సస్యశ్యామలం చేస్తూ బడుగు బలహీన వర్గాలకు ఆశాకు జ్యోతిగా మిగిలిన కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు 101వ జయంతి ఈరోజు జరుపుకోవడం, ఇంతమంది దాదాపు వచ్చి కార్యకర్తలు, నాయకులు అందరి ఆయన ఆత్మశాంతి అయ్యేటట్టుగా ఆయనకు అందరూ కలిసి ఆయన జయంతి జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే మంచి ఎక్కడికి పోదు, మంచి చేస్తే అది ఏదో రూపంగా తిరిగి మనకి ఇస్తాం. అదే నినాదంతో ఆయన పనిచేశాడు. 2 రూపాయలు కిలో బియ్యం ఆ రోజు ఇవ్వడానికి చాలా కష్టం ఉంది. అధికారులంతా చెప్పారు, మనతో కాదు కార్యక్రమం చేయలేము, 2 రూపాయలు కిలో బియ్యం ఇవ్వలేము అంటే, లేదు నేను మాట ఇచ్చాను కానీ మాట వెనక తీసుకునేది నా రక్తంలో లేదని చెప్పి 2 రూపాయల కిలో బియ్యం యథావిధిగా కొనసాగించిన వ్యక్తి పెద్దలు ఎన్టీ రామారావు. అదే కాకుండా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు, అందరికీ ఆదుకుంటూ ఒక మంచి సుభిక్షమైన పరిపాలన ఇచ్చి మార్గదర్శనంగా నిలబడినారు. ఎక్కడ ఏ తప్పులు జరగకుండా మంత్రివర్గంలో అందరికీ బాధ్యతగా పెట్టి, ఇది తెలుగుదేశం పార్టీ మనది కాదు, 6 కోట్ల ఆంధ్రుల తెలుగుదేశం పార్టీ, వాళ్ళ కోసం పనిచేసే పార్టీని చెప్పి ఒక నినాదంతో ఆ రోజు ముందుకు నడిచిన వ్యక్తి. ఈరోజు మనం 101వ జయంతి ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం, ఇంత పెద్ద ఎత్తున అందరూ నాయకులు రావడం, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ బలం వీళ్ళే అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా పెద్దలు, గౌరవనీయులు ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా గారి నాయకత్వంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ రోజుల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, దళిత గిరిజన మైనార్టీ వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎంతో అభివృద్ధి బాటలో నడిపించినటువంటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే గొప్ప నినాదంతో
కూడు గూడు గుడ్డ నిదానంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి పార్టీని పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన నాయకుడు ప్రీతం నేత గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ లక్షణాలన్నింటినీ పుణుకుపుచ్చుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన మైనార్టీ వర్గాలకు అనేకమైనటువంటి సేవలు చేస్తున్నటువంటి మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.